ఇది పిఠాపురం నుంచి పెద్దపీట. పీట మీద నుంచి పిట్ట తొట్టిలో పడింది, జారి తొట్టిలో పడింది. ఏదో ఒకటి జారింది కదా. ఓకే, సూపర్, గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ గెలుచుకున్నారు చిల్లపల్లి సువీవర్లీ గిఫ్ట్ వోచర్స్. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం తగిట 2-4. తగిట 2-4 అంటే అడడ్డ అలాంటి గేమే ఇది. సో ఇద్దరు కూర్చోవాలి, ఇద్దరు నెత్తి మీద బాటిల్ పెట్టుకోవాలి, బాటిల్ లో వాటర్ ఉంటుంది, సో చుట్టూ డిజైన్ కూడా ఉంటుంది అందంగా. ఆ బాటిల్ పెట్టుకొని మీరు లేవాలి, కూర్చోవాలి, డాన్స్ చేయాలి, అన్ని చేయాలి. కానీ ఆ బాటిల్ మాత్రం చాలా జాగ్రత్తగా బోనాలు పెట్టుకున్నట్టు అలా పడకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఎవరు 30 సెకండ్స్ బాటిల్ నెత్తి మీద పెట్టుకొని అన్ని పనులు చేయగలుగుతారు వాళ్ళే విన్నారు అనమాట. సో వీళ్ళిద్దరులో ఎవరా లేకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళ ఎవరా అని చూద్దాం. తగిట 2-4 ఆడడానికి ముందుగా మన ముందుకు వచ్చారు రంజిత అండ్ మానస. రెడీ, నెత్తి మీద పెట్టుకోండి, జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకోండి ఫస్ట్. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. చేతులు ముందుకు పెట్టండి. ఓ భంగిమా, చేతులు ముందుకి, కిందకి, ముఖం మీద కొట్టుకోండి. బావగారిని చూడండి. స్లోగా ప్రదక్షిణ కుడివైపు నుండి అలా తిరుగుతూ. అరే మీరు ఆగండి, ఇప్పుడు కూర్చోవాలి, కూర్చోండి. సూపర్, పక్కావిడ ఓడిపోయింది కాబట్టి ఇంకా ఆమె గెలిచినట్టు. సో నెక్స్ట్ ఆడడానికి మన ముందుకు వచ్చారు ప్రసన్న, నాగలక్ష్మి. ఓకే, ప్రసన్న గారు, నాగలక్ష్మి గారు సెట్ అయిందా బాటిల్ ఒకసారి చెక్ చేసుకోండి. రెడీ, స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. నెమ్మదిగా లేవండి, కాన్సన్ట్రేషన్ ఆన్ బాటిల్ ఓన్లీ, నాట్ బావా. అరే చేయి పెట్టేశారు నాగలక్ష్మి గారు. ఓకే, మీరు కూర్చోండి, ప్రశాంతంగా ఆడతారు. మీరు ఫోన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు, చెవిలో ఫోన్ పెట్టుకోండి. ఏమండి, ఏం చేస్తున్నారు? ఎందుకు? మీరు ఆయన తిడుతున్నారు. అయ్యో అలా జరిగిందా? చెప్పండి. ఇంట్లో గిన్నెలు తోమేయండి, బట్టలు ఉతికేయండి. పని వచ్చిందా? అది నేను నిన్ను అడుగుతున్నా, నేను చెప్పింది చెప్పు అక్కడ. కూర్చో. సూపర్, 30 సెకండ్స్ మేనేజ్ చేశారు. ఇప్పటి వరకు 2 టీంలు ఆడారు. రంజిత గారు అండ్ ప్రసన్న గారు సేఫ్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ టీం రాధిక గారు, అపర్ణ గారు రెడీగా ఉన్నారు. రెడీ, చేతులు ముందుకి, చేతులు పక్కకి, కన్ను కొట్టండి. ఒక్క కన్ను కొట్టండి, 2 కళ్ళు కదా, ఒక్క కన్ను. అపర్ణ గారు కన్ను కొట్టారా? నెమ్మదిగా పైకి లేవండి. అలానే మీరు కూర్చోండి. అపర్ణ గారు శ్వాస బాగా గట్టిగా పీల్చండి. ఆ పీల్చిన శ్వాసని అలా వదలండి. ఇప్పుడు కుడివైపు ప్రదక్షిణ, పూర్తిగా ప్రదక్షిణ చేసి ముందుకు జరగండి. ఇప్పుడు కుడికాలు పైకి, ఎడమకాలు పైకి, చేతులు పైకి. ఇప్పుడు బుగ్గ మీద చేతులు వేసుకోండి. మీ ఆయన గారు గుర్తొచ్చారు, ఆయనకు ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి. తకదిమి తోం తందాన. ఇప్పుడు జంప్ స్టెప్స్, జంప్ జంప్ జంప్.